ఓఆర్ఆర్ లోపల ఇల్లట, జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామట. 28,000 మందికి ఈ నెలాఖరున ఇళ్ల పత్రాలు అందజేస్తామట. డబల్ ఇల్లు పూర్తికి చర్యలట. మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక. త్రిబులార్ ఓఆర్ఆర్ మధ్య చౌక ఇల్లు పొంగులేటి. మంత్రులతో కలిసి సమీక్షట. ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోర్ అర్బన్ పరిధిలో గృహ నిర్మాణ విధానంపై పొంగులేటి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అసాదుద్దీన్తో కలిసి మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కోర్ పరిధిలో మార్చి నాటికి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ ఆదర్శ కాలనీలట. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై అధికారుల నుంచి వివరాలు సేకరించారట. పట్టణంలో మురికివాడలో జీవనం సాగించే పేదలు అక్కడే నివాసం ఉండేందుకు ఇష్టపడతారని, హైదరాబాద్ నగరానికి దూరంగా ఇల్లు కట్టించి ఇచ్చిన జీవనోపాధి కోల్పోతామనే భయంతో మరెందుకు ఇష్టపడరని అధికారులు తెలిపారట. గతంలో హైదరాబాద్కు దూరంగా 42,000 ఇండ్లు నిర్మిస్తే సగం కూడా లబ్ధిదారులు తీసుకోలేదని ప్రస్తావించారు. చాలా చోట్ల బోగస్ లబ్ధిదారులు ఉన్నారని వివరించారట. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత నివాస ప్రాంతాలకు దగ్గరగా స్థానిక పరిస్థితులకు బట్టి 5 నుంచి 10 అంతస్తుల భవనాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిపై వచ్చే క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలో అధికారులు అధ్యయనం చేసి స్థలాలు గుర్తించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చో 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. JNNURM పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరాయని, వాటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించే ఆలోచనలో ఉందని చెప్పారు. 3 కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్న 28,000 మందికి ఈ నెలాఖరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను మార్చి చివరి నాటికి ఎంపిక చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించి వారి ద్వారానే అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు హౌసింగ్ కార్పొరేషన్ నిధులు ఇస్తుందన్నారు. ఇల్లు తీసుకుని నివాసం ఉండని వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వాలని, 2 BHK ఇళ్లకు తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. త్రిబులార్ ఓఆర్ఆర్ పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం కేబీహెచ్పి తరహాలో ఇల్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం 4 ప్రాంతాల్లో స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అఫోర్డబుల్ హౌసింగ్ విధానాన్ని తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో ప్రస్తుతం సామాన్లు ఇంటి కొనుగోలు చేయలేని పరిస్థితిలో నెలకొన్నాయని, దిగు మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు నివాసాలు అందించే దిశగా తన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారట. ఏమి ఇందిరమ్మ ఇల్లేమో కానీ వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ నాకు తెలిసి వాళ్ళు ఇచ్చేదానికి ప్రభుత్వం కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది.